హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను ఫూల్ మఖానీ కర్రీ చేస్తున్నా. తామర గింజల కర్రీ టమాటా వేసి చేస్తున్నా. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2.5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె కొంచెం వేడయ్యాక ఈ ఫుల్ మఖానీ వేస్తున్నా. నేను ఈ బౌల్తో వేస్తున్నాను. వేసుకొని మీడియం మంట మీద ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తొందరలోనే ఒక 4 మినిట్స్ 5 మినిట్స్లో ఇలా వేగిపోతాయి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 3.5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక కొంచెము ఆవాలు, కొంచెము జీలకర్ర వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని వేసేసుకోవాలి. మీడియం మంట మీద ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేగంగానే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి మీడియం మంట మీదనే ఇలా పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ అల్లం పచ్చి వాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మీకు ఇంకా గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే వీటిని మెత్తగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసి మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకొని నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల కారము, కొంచెము ధనియాల పొడి, కొంచెం పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర అనేది ఇలా ఉంటుంది. ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఫుల్ మఖానీ వేసి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్తో ఇలా వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కూర అనేది టేస్టీగా ఉండదు. పోసుకొని ఇలా మంచిగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదని. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం మంట మీద ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోండి. 7 నిమిషాల తర్వాత కూర అనేది ఇలా ఉంది. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 సెకండ్ల తర్వాత మూత తీస్తే కూర అనేది ఇలా ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత కూర అనేది నూనె పైకి తేలి ఇలా చాలా బాగుందన్నమాట. తిన్నికి కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.